నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం శివారు దర్యాలతిప్ప గిరియాపేట రోడ్డు మార్గాన ఉన్న పాలకనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పందిర రాట ముహూర్తం చేసిన ఆలయ కమిటీ ప్రతినిధులు. ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గణేష్ నిమజ్జనం. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా డ్రీమ్స్ విద్యార్థులు చేపట్టిన ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించిన పరిపాలనాధికారి మునిస్వామి. మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, శ్రీమతి ఉదయలక్ష్మి పుణ్య దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలను మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద ఎంతో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రియతమ నాయకులు మల్లాడి కృష్ణారావు దంపతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నాయకులు, అభిమానులు మరియు మహిళలు కేక్ కటింగ్ చేసి బాణసంచా కాల్చి వచ్చిన అభిమానులందరికీ విందు ఏర్పాటు చేశారు. నీ అదృష్టం నాదైంది, నా దురదృష్టం నీదైంది. అయ్యో, అంత మాట అనకండి. ఆటుపోట్ల ప్రయాణం నాది ఉదయం. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి మాత్రం కాదు. విషయంలో ఇది పూర్తిగా నిజమైంది. ఎందుకంటే చిన్నారులు ఆయన మీద చేసినటువంటి ఆ పాటకి నాట్యం చేస్తూ మంది వృద్ధుల్ని, నేను అనాథల్ని చూసినట్టుగా చూడడం కాకుండా నేను దాన్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఒకసారి. అక్కడ ఉన్నవారందరినీ అంత ప్రేమగా చూస్తూ వాళ్ళందరికీ అన్నపానాదులు, పలహారాన్ని ఎంతమందినో ఎన్ని రంగాలకు సంబంధించినటువంటి యానం ప్రజల ప్రత్యక్ష దైవం మాన్యులు, మనందరి హృదయ వదాన్యులు. వీళ్ళందరినీ కొంచెం వెనకాలండి మీరే. దాని సందర్భంగా ఈ రోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యి గురువు గారికి, మేడం గారికి మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. 40 సంవత్సరాలు నా శ్రీమతి ఉదయలక్ష్మి నేను వివాహం జరిగి అమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వివాహం చూసుకోవడం జరిగింది. స్నేహితుల సమక్షంలో సిద్ధాంతాలతో ఉండాలని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళు సుఖంగా జీవించాలని, ఆరోగ్యంగా ఉండాలని మరి సభాముఖంగా తెలియజేస్తూ మనకి ఈ ఆతిథ్యం ఇచ్చిన మరి ఆ పుణ్య దంపతులకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం. వివాహ మహోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి మల్లాడి కృష్ణారావు గారి అభిమానులందరికీ ఈ రోజున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా, సంతోషంగా ఆ ఇరువురు కూడా ఆ భగవంతుడి కృప వల్ల ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
వెళ్ళిపోయినా ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయాను. తాళ్లరేవు మండలం పరిధిలోని జార్జిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాలగణపతి ఆలయం వద్ద 31వ గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలోని శ్రీ బాలగణపతి ఆలయ పురోహితులు ఆకొండి వ్యాసమూర్తి బ్రహ్మత్వంలో 9 రోజుల పాటు బాలగణపతికి విశేష పూజలు నిర్వహించారు. ముగింపు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు జరిగిన పూజలలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొని గణపతికి పూజలు చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాలగణపతి ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఆయుధాలకి బోట బాధ్యత కోరి ప్రార్థించున్నామండి. వారి వారి కుటుంబ సభ్యులు ఎల్లవెల్ల ఆయుధాలకి బోట బాధ్యత తుడుకోవాలని కోరి ప్రార్థించున్నామండి. మండపల్లి కంగరాజు గారు ఆ స్వామివారికి 200 రూపాయల కానుక సమర్పించారండి. వారి వారి కుటుంబ సభ్యులు ఎల్లవెల్ల ఆయన ఆరోగ్య అత్యంత కోట బాధ్యత తుడుకోవాలని కోరి విత్తనాల ప్రసాద్ గారు స్వామివారికి 100 రూపాయల కానుకలు సమర్పించారండి. వారు వారు అమ్మ ఎవరికి వెళ్ళిపోండి, ఆడవారు ఎవరికి వెళ్ళిపోండి, ఆడికి వెళ్ళిపోండి, ఆ కౌంటర్కి వెళ్ళిపోండి. ఇటీవల విజయవాడలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న అక్కడి ప్రజల కోసం యానం సాయి జూనియర్ కాలేజ్ విద్యార్థులు తన వంతు సహాయంగా నిధులను కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇటీవల విజయవాడలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న అక్కడి ప్రజల కోసం యానం సాయి జూనియర్ కాలేజ్ విద్యార్థులు తమ వంతు సహాయంగా నిధులను కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని అభినందించి యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ సహాయం చేసి ఈ నిధులను పూర్తిగా వాళ్ళు చేరేలేగా దగ్గరుండి చూసుకోమని చెప్పడం జరిగింది. ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మేము ఫండ్స్ కట్ చేస్తామని చెప్తున్నారు. ఇది వచ్చి యానంలో ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. ఈరోజు స్టూడెంట్స్ అనేది ఇలా రావడం అనేది చాలా మంచి విషయం. మీరు సపోర్ట్ చేస్తూ ఈరోజు నేను కానీ ఇలా రాజబాబు గారు కానీ కూర్చొని ఆఫీసులో ఉంటారు అడిగారు. ఈరోజు మేము పార్టీ మేము వచ్చినందుకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వీళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎవరైనా వచ్చేసరికి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. పిల్లలు స్టూడెంట్ చిన్నవాళ్ళైనా సరే ఇలా ఆలోచన చాలా పెద్దగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు ఎలాంటి ఆలోచన మీకు ఎవరికైనా బాగా చేయండి. మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ ప్రతి ఒక్కరు కూడా చేరేలాగా మళ్ళీ మీరే దగ్గర అక్కడికి చేసి వీళ్ళతో వీడియోనా ఫోటోలు పెట్టి మీకు తెలియచేయండి. ఓకేనా?
భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నెహ్రూ యువ కేంద్ర మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఐటీఐ కళాశాలలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యోజన అధికారి తిర్రి గోపి మాట్లాడుతూ ఈ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు యానం పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ రీజనల్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాధారణంగా ఏమన్నా మన అఫీషియల్గా ఏదైనా పని చేయాలని కష్టపడతాం, కానీ ఫుడ్ అంటే ఎవరికైనా ఇబ్బంది అవునా. కానీ ఈ ప్రోగ్రాము చాలా ఇంట్రెస్ట్గా పెట్టింది మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు పెట్టింది. మోడీ గారు ఈ ప్రోగ్రాం పెట్టడం వెనకన ఇన్స్పిరేషన్ అంతా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు. ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అయ్యారంటే ఆయన ఎక్కువ ఖాదీ బట్టలే తొడిగేవారు. గాంధీ గారు చాలా సింపుల్ పని చేసుకోవడం ఇష్టపడతారు. మనం చాలామంది మన పని మనం చేసుకోవాలనుకోండి ఇష్టపడం, ఎక్కువ అమ్మ మీద నాన్న మీద ఆధారపడతాం. చిన్నవి కూడా ఓ పాలు ప్యాకెట్ తెమ్మనుకో, చెల్లి ఏమంటుందంటే ఆ అన్నయ్యని నువ్వు వెళ్ళరా మొగోడు కదా అంటారు. వీడేమంటాడు, నేనే చేయాలా, చెల్లి చేయాలా, చెల్లి మంచి కదా దొలుపుతా అంటాడు. ఇలా కొట్లాటలు చూసి తల్లిదండ్రులు తెచ్చేసుకుంటారు. మీకు అర్థమవుతున్నాము. సో ఎందుకంటే ప్రతి మనిషి తన పని తను చేసుకోవాలనే ఉద్దేశంతో గాంధీ గారు ఏం చేశారంటే తన వాష్రూమ్ అంటే బాత్రూమ్ దీనికి వెళ్తాను కదా, దీనికి వెళ్తాను. ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటాను. ఎక్కువగా ఇబ్బంది ఎక్కడ కలుగుతుందంటే మీకు ఏం ఇబ్బంది కలిగిస్తున్నాను ఈగనే ఉండండి, ఏమి తీసిపోయి ఏముండగలుగుతాం. నేను ఎవరున్నా నాకు తెలుసు ఖచ్చితంగా నేను ఎలాగ ఉంటాను. ఎందుకంటారా, ఫస్ట్ ప్రతిదీ దేవుడు చూస్తాడు, తర్వాత మన వృత్తిరీత్యా మన పని మనం చేసుకుంటే వెళ్ళాం. ప్రతి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎవరు ఎన్ని అనుకున్నా నేనేమి ఫీల్ కాను. ఎందుకంటారా, ఆ మనుషుల తప్పుగా అనుకున్నా, నా గురించి తప్పుగా చిత్రీకరించినా, ఎవరేం చిత్రీకరించినా నేను ఇలాగ ఉంటాను. పోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి నిమజ్జనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గణపతికి పూజలు నిర్వహించి ఊరేగింపు నిర్వహించారు. తీన్మార్ వాయిద్యాలు, బాజా భజంత్రీలతో స్వామివారి ఊరేగింపును పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. అనంతరం గోదావరిలో స్వామివారి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవ చైతన్య యూత్ ప్రతినిధులు, కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా యానం శివారు దర్యాలతిప్ప గిరియాంపేట రోడ్డు మార్గాన ఉన్న పాల కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పందిర రాట ముహూర్తంను నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చకులు స్థానిక భక్తుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 9:09 పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 12 వరకు విజయదశమి నవరాత్రులు జరగనున్న నేపథ్యంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా డ్రీమ్స్ విద్యార్థులు చేపట్టిన ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించిన పరిపాలనాధికారి మునిస్వామి. ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకుంటున్నాయన్న మహాత్మా గాంధీ నినాదంతో దీన్ని చేపడుతున్నారు. మహాత్ముని జయంతి వేడుకల సందర్భంగా ప్రతి పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ దివాస్ ను చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం శివారు దర్యాలతిప్ప గిరియాంపేట రోడ్డు మార్గాన ఉన్న పాలకనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పందిర రాట ముహూర్తం చేసిన ఆలయ కమిటీ ప్రతినిధులు. ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గణేష్ నిమజ్జనం. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా డ్రీమ్స్ విద్యార్థులు చేపట్టిన ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించిన పరిపాలనాధికారి మునిస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.